నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే. ఫస్ట్ మీరు ఒక స్టార్టింగ్ రాంగ్ వర్డ్ చెప్పారు. రాజీ ఇన్ఛార్జ్, ప్రజెంట్ కూడా ఇన్ఛార్జ్ నేనే. అవునా? ఇంకా ఇన్ఛార్జ్ పార్టీలో నేను ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా, ఇన్ఛార్జ్గా ఉన్నా. ఎమ్మెల్యే గారు ఉన్నారు కూడా, కానీ ఇన్ఛార్జ్లు మీరు టీడీపీలో కూడా చూస్తుంటారు, ఎమ్మెల్యే ఉన్నా ఇన్ఛార్జ్లు ఉంటారు. అవును, ఇన్ఛార్జ్గా ఉన్నా నేను. ఇంకా మాజీ కాల. అవునా? మాజీ ఎప్పటికీ కాను జనసేనలో. అది గుర్తుపెట్టు. ఎప్పటికీ జనసేన తిరుపతి ఇన్ఛార్జే అంటే వేరే పదవి వస్తే ప్రమోషన్కి వెళ్తాను. ఇప్పుడైతే ఇన్ఛార్జ్గానే ఉన్నాను, కొనసాగుతున్నా ఇన్ఛార్జ్గానే. బట్ ఇన్ఛార్జ్గానే ఉన్నా, ఇన్ఛార్జినే. మా పార్టీలో ఏముంది మనకి ఇన్ఛార్జ్, మాది పార్టీ. జన సైనికుడు ఉన్నాయి, జన సైనికుడు ఉండిపోతా కావాలంటే. కానీ మాజీలు ఇప్పుడు ఉండను. ఓకే, సరే. కొన్ని నిజాలు మనం మాట్లాడుకుందాం. పబ్లిక్లో కూడా మీ గురించి తెలియాల్సినటువంటి కొన్ని నిజాలు, అన్ని నిజాలు చెప్తుంటే అడుగుతాను నేను. భగవద్గీత లేవు కదా ఇక్కడ ఏమి అంటే ఉంటే ప్రమాణం చేసి నిజమే చెప్తారా? భగవద్గీత ఉన్నా లేకపోతే నిజాలే చెప్తా. నేను ఎప్పుడు నిజాలు చెప్తాను కాబట్టి చాలామందికి నచ్చను. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడతాను కాబట్టి చాలామందికి నచ్చను. ఎక్కువ మొహం మీద మాట్లాడతాను కాబట్టి చాలామందికి నచ్చను. మసాజ్ చేయడం, సోప్ వేయడం నాకు తెలియదు. డైరెక్ట్గా మాట్లాడితే ఇష్టం ఉంటే వాళ్ళు మాట్లాడపో ఉంటా. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సింది ఒకరే. నాకు ఒక్కరితోనే పని ఉండేది, ఒక పవన్ కళ్యాణ్ గారితో తప్ప నాకు ఇంకెవరికి పని లేదు. నాకు ఇంకెవరికి మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి భజన చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి చాలామంది నచ్చదేమో, నచ్చకపోతే నాకు అనవసరం. నాకు కావాల్సిన మా నాయకుడు. 25 సంవత్సరాలు ఆయనతో ఉన్నా, ఆయనతో చూస్తున్నా, ఆయనతోనే ఉన్నా, ఆయన జాడలో నడుస్తున్నా. ఇది క్లియర్. కాబట్టి మీరు నిజాలు అడగచ్చు, నిజాలు అడగాలి మీరు కూడా. నేను నిజాలే చెప్తా. ఓకే, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఇది మాత్రం చెప్పను. ఓకే. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? తిరుపతి. పుట్టి పెరిగి తిరుపతి. పుట్టింది తిరుపతి, పెరిగింది తిరుపతి, చదువుకుంది కూడా తిరుపతి. ఓకే. కిరణ్ రాయల్, ఈ రాయల్ మీరు పెట్టుకున్నారా లేకపోతే బై బర్తా? రాయల్ ఆ పేరు తీసుకొచ్చింది మేమే తిరుపతిలో. స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు తీసుకొచ్చింది మేమే. ఎందుకు చెప్పనా, 96లోనే ఒక 10 మంది కాపులను కలిసి, బలిజలం అంటారు తిరుపతిలో, ఒక 10 మంది బలిజలం కలిసి రాయల్ యూత్ అని పెట్టాం. 96లో నా 10th క్లాస్ అయింది. ఇప్పుడు రాయల్ యూత్ అని స్టార్ట్ చేసాం. చూడాలని సినిమా రిలీజ్ టైంలో రాయల్ యూత్ పెద్ద హోర్డింగ్స్, బ్యానర్లు అంతా వేస్తారు. అప్పుడు అడిగారు చాలామంది, ఏంది రాయల్ యూత్ అంటే? బల్జోలంతా కలిసి యూత్ పెట్టుకున్నాం, రెడ్లు పెట్టుకున్నారు, చౌదరీస్ గ్యాంగ్ అని పెట్టుకున్నాం. మేము బల్జోలు మేము పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పి రాయల్ యూత్ పెట్టినాం. ఆ రోజు స్టార్ట్ చేసిన పేర్లు రాయల్ అని ఈ రోజు వరకు కూడా కిరణ్ అన్న కూడా గుర్తురాదు, రాయల్ అని పిలుస్తారు అందరూ నన్ను. ఎందుకంటే ఆ రాయల్ యూత్ స్టార్ట్ చేసింది మేమే. అది తిరుపతి ప్రారంభించి ఈరోజు దేశాలు, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెట్టుకుంటారు పేరు. నేను గర్వంగా చెప్తా, చాలా కాలం ఎగరేసి, ఆ రాయల్ యూత్ని పెట్టింది మేమే, రాయల్ పెట్టుకుంది మేమే. అది ఈరోజు ఒక బ్రాండ్ అయిపోయింది. కాబట్టి ఎవడో చెప్తే నేను అవసరం లేదు. రాయల్ మేము, మా కులం మేము పెట్టుకోవాలనుకున్నాం, పెట్టుకున్నాం, తప్పేముంది. ఇప్పుడు ఒకటన్నా 2008 నుంచి రాజకీయాలు ఉన్నాను నేను, ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజు నుంచి. ఎంత అప్పుడు మీ వయసు ఎంత? నేను ఎంత అప్పుడు 28, 26. 28. ప్రజారాజ్య పార్టీలోనే కీలకంగా పనిచేసిన తిరుపతిలో. 2008లోనే చిరంజీవి గారు రాజకీయాలకు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవడు చేయని కార్యక్రమాలు చేసినా నేను. అల్లిపిల్లు టెంకాయలు కొట్టడాలు, పొల్లు దండాలు పెట్టడాలు. చిరంజీవి గారు వస్తున్నాడు అని చెప్పి సూర్యలో పేపర్లో ఫోటో వచ్చింది ఒకరోజు. అవును. ఆ రోజు స్టార్ట్ చేశాను నేను కార్యక్రమాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ మీ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ప్రతిరోజు పనిచేస్తున్నా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారు కోసం, చిరంజీవి గారి కుటుంబం కోసం. ఇది ఓపెన్, దీంట్లో ముస్లిం ఏం లేదు. ఆ రోజు నుంచి కిరణ్ రాయల్. మొన్న ఎలక్షన్కి వైసీపీ వాళ్ళు కొంతమంది కలిసి రాయల్ కాదు అది చెప్పారు. నేను చెప్తాను. అవును, మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, వచ్చారు రాయల్ అని పెట్టుకున్నారని. ఇన్ని సంవత్సరాలు నేను రాయల్ అభ్యంతరం ఎందుకు అప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చింది? 2009 ఎలక్షన్లో కిరణ్ రాయలు, 14లో కిరణ్ రాయలు, 19లో కిరణ్ రాయలు, 24 ఎలక్షన్కి వచ్చి ఎందుకు కిరణ్ రాయల్ కాదు ఏమంటే పోయిచ్చా వాళ్ళని, వైసీపీ వాళ్ళని. నా మీద ఆరోపణలు ఏం లేవు, ఏం చేస్తారు? నాకు ఆస్తులు ఏం లేవు, అక్రమ కట్టడాలు లేవు, అక్రమ వ్యాపారాలు లేవు, టీడీఆర్ బాండ్ స్కాములు లేవు. ఏమున్నాయి? నన్ను చూపించడానికి ఏముంది? కిరణ్ చూపించడానికి ఏమీ లేదు. కులం మీద కొడతాము అని కుల ముద్ర వేస్తారు. జగన్ కూడా అంటారు, వాళ్ళని అంటారు. రాజకీయాలు ఎదిగేటప్పుడు రకరకాలుగా అంటుంటారు రాజకీయాల్లో. మనం ఏందో మనకు తెలుసు, మా బంధువులు తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, మా బలం ఎంత తెలుసు మాకు తెలుసు. ఎవడో మాట్లాడతాడు, వెదవని పట్టించుకో కేర్ కూడా చేయను అసలు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు,
అది నాకు ఒకసారి చిరంజీవి గారు ఇప్పుడు గుర్తుంటుంది. మొన్న చెప్పారు, ఇంతకుముందు ఒకసారి చెప్పారు, కొన్ని కప్పలు ఎక్కుతుంటాయంట, కొన్ని కింద విమర్శిస్తా ఉంటే అన్నీ పడిపోతుంటాయి, ఒకటి మాత్రం సైలెంట్గా పైకి వెళ్ళి కూర్చుని పెక్కి పెక్కి పెట్టి ఎందుకు అలా పైకి ఎక్కిందంటే దాని చెవుడు అంట. అంటే ఎవడేం చెప్పినా వినకుండా పైకి వెళ్ళిపోవాలని. సో విమర్శలు పడించుకోరు అవసరం రాజకీయాలు విమర్శ వాడు ఏమని అనుకోని, నేనేందో నాకు తెలుసు, నా అంటూ వాళ్ళకి తెలుసు, ఎప్పటి నుంచో ఉన్నాను తెలుసు. ఎవడో కొత్తోడు వచ్చి మాట్లాడినంత మాత్రాన నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను కూడా. మీరు తిరుపతికి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారిని ఎందుకు విమర్శించేవాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన మీద ఎందుకు మీరు ఎప్పుడు పెద్ద ఎత్తున ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఉందా? ఏమిలే, ఊరికే ఏముంటుంది బాండింగ్ ఉంటే. నిన్న మొన్న కూడా తిట్టింది నేను ఆయన్ని, రీసెంట్గా కూడా తిట్టా ఆయన్ని. భూమన నిరాచకలు తగ్గించు, భూమన కబడ్దార్ అని నేను అన్నా. ఒకటన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఫస్ట్ రోడ్డుపైకి వచ్చింది నేనే. అవును, నేను మాట్లాడతా, ఇది ఓపెన్ క్లియర్. రోజా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆడదాని కూడా చూడకుండా ఆయన ఎవరు మాట్లాడడం మా పార్టీలో బాధేసి నేను బయటకు వచ్చా. ఓకే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మాట్లాడాలి ఆయన. అవును, మాట్లాడితే వాంచిపడాసి ఎవరైతే మాకే ఉంది. ఓకే, సనాతన విషయంలో మాట్లాడినాడు, గట్టిగా వేసుకున్నాం, మొన్న గట్టిగా వేసుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా నేను వాళ్ళని విమర్శించకపోతే రాత్రి పడుకునేటప్పుడు నాకు నిద్ర లేపుతూ ఉంటుంది, మన ఈరోజు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరు విమర్శించలేదని. ఎందుకంటే నాకు ఆయన జీవితం అమ్మ నాన్న ఇస్తే ఆయన నాకు దారి చూపించాడు ఇలా ఎదగాలనేసి మనిషి. ఆయన చూసుకొని వచ్చాం మేము అందరం, రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ. 2002 ఖుషీ సినిమాలో స్టార్ట్ అయినా మేము ఫ్యాన్స్ అసోసియేషన్. 96లో చిరంజీవి గారికి, 2002 పవన్ కళ్యాణ్ గారికి. మెగా కుటుంబ అభిమాని. మెగా కుటుంబ అభిమాని గారు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను ఎవడు అడిగేది, ఎవడు అడుగుతాడు. కాబట్టి రోజా నోటు కూర్చొని మాట్లాడుతుంటే ఒక అమ్మాయి ఎవరు మాట్లాడితే కూడా చూడని నేను కామెంట్ చేశా. జనాలకు నచ్చింది అది. రోజాకి కిరణ్ రాయలే కరెక్ట్గా మాట్లాడాలి, భాష మీ యాస. రోజాకి కరెక్ట్గా ఉంటాడు అంటే ఇంకా మా అవ్వకి మనవాడికి, నేను మనవన్నా మా అవ్వ కాబట్టి అవ్వ మనవల బంధం బాగా పెరిగింది అంతే, ఇంకేమిలే. ఎవరు మా జగన్ కూడా తిట్టా, అంబట్రా బాబుని తిట్టినా, పేరే నాని తిట్టినా, గుడివాడ కోటికోట్ల మంత్రి అమర్నాథ్ని తిడతా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిట్టినా, పెద్దిరెడ్డి ఇంటిపైకే పోయినా నేను. ఎవడైనా రాష్ట్రంలో పెద్దిరెడ్డి ఇంటిపైకి పోయినా గేట్లు ఓపెన్ చేయించా. పెద్దిరెడ్డి ఇంటిపైకి పోయి గేట్లు ఓపెన్ చేయించా. ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్లో మేము గేట్లు ఓపెన్ చేయిస్తామని. ఎవడు పోయినాడు చెప్పండి? నేను పోయినా. ధైర్యం మా బాసుడు వెనకాల, మా బాసుడు ఏమవుతుంది ఏందన్నా. కాబట్టి రోజా వీజా కూజాలు మనసు పట్టించుకోం. రోజా నోరు తగ్గించుకుని మాట్లాడిపోతే మాట్లాడడం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఖచ్చితంగా నేనే మాట్లాడతా, ఎందుకంటే మా జిల్లాలో ఉంటుంది. అవును, మాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తాను రోజా. నేను కూడా ఆమె చదివింది మా తిరుపతిలోనే, ఆయన శ్రేష్టం అన్నీ తెలుసు మాకు, ఆయన కథలన్నీ. నువ్వు మా దగ్గర కథలు పడితేలా కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళని టార్గెట్ చేయటమే మీ లక్ష్యం? 100కి 100%. ఆయన ఊరికే విమర్శించేవారు ఒప్పుకోను. రాజకీయం మాట్లాడండి, వ్యక్తిగత విషయాలకు వచ్చి ఆయన మాట్లాడితే మాత్రం ఎంత దూరంగా మాట్లాడతా, ఎంత దూరంగా వెళ్తా.